హలో క్రికెట్ దోస్తులు, ఎలా ఉన్నారు? మేము మ్యూజిక్. ఈ రోజు వీడియో కంటెంట్ ఏంటంటే, మనం ఈ ఫాస్ట్ బౌలింగ్ సిరీస్ లో త్రో బౌలింగ్ యొక్క లాస్ట్ 2 వీడియోస్ పెట్టాం కదా. దాంట్లో కామెంట్స్ చూసుకున్నట్టయితే మన దోస్తులందరూ వాళ్ళ యొక్క ఎవరైతే ఫాస్ట్ బౌలర్ ఉన్నారో వాళ్ళ యొక్క యాక్షన్ కాపీ చేయడం చూస్తున్నారు, కానీ అసలు మిస్టేక్ అక్కడే జరుగుతుంది. అందువల్ల మనం త్రో చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ చూసుకున్నట్టయితే నాకు వచ్చిన మాక్సిమం కామెంట్స్ లో బొమ్రా యొక్క యాక్షన్ వేస్తున్నాం బ్రో, ఒకసారి త్రో వేస్తున్నాం అనేసి వీడియోస్ పంపిస్తున్నారు చాలా మంది. సో అలా కాకుండా బొమ్రా ఎందుకు సక్సెస్ అయ్యారంటే తన చిన్నప్పటి నుంచి అదే యాక్షన్ ఉన్నాడు కాబట్టి ఆ యాక్షన్ ఇంకా కరెక్షన్స్ ఏమేమి చేసుకున్నాడు కాబట్టి సక్సెస్ అవ్వగలిగాడు. అలాగే ప్రతి ఒక్కరికి యూనిక్ యాక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఆ యూనిక్ యాక్షన్ మన యాక్షన్ ఏంటో ఒరిజినల్ యాక్షన్ వేసుకుంటూ దాంట్లో మనం ఏం బెటర్ వేయగలం అని చూసుకోవాలి తప్ప మన యూనిక్ బౌలర్ ని ఎవరైతే ఉంటారో వెస్టర్న్ బౌలర్ ని అది కాపీ చేయడం మనం చూడకూడదు. అది చేయడం వల్ల మళ్ళీ మనం యాక్షన్ మొత్తం మన ఆల్రెడీ మన ఏదైతే ఒరిజినల్ యాక్షన్ ఉంటుందో బాడీ దాన్ని అడాప్ట్ చేసుకుని ఉంటుంది, ఉండదు కదా. సో ఆ అడాప్ట్ చేసుకున్న దాన్ని మార్చి మళ్ళీ మజిల్ మెమరీ మార్చుకుని మొత్తం అంతా చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్. కాబట్టి అవన్నీ కాకుండా జస్ట్ మన న్యాచురల్ యాక్షన్ ని ఇంప్రూవ్ చేసుకుని ట్రై చేయాలి. అప్పుడు మాక్సిమం ఆఫ్ త్రో బౌలింగ్ అనేది నెగోషియేట్ చేయొచ్చు. ఓకేనా? మన ఇష్టమైన యూనిక్ బౌలర్ దగ్గర నుంచి మనం యాక్యురసీ అండ్ ఇంకేమైనా కీ పాయింట్స్ నేర్చుకోవాలి, కానీ మనం యాక్షన్ కాపీ చేయడం చూడకూడదు. ఓకేనా? మాక్సిమం ఇవి చేయడానికి ట్రై చేయండి. ఆ త్రో బౌలింగ్ అనేది నెగోషియేట్ చేయొచ్చు. ప్లస్ ఆ డ్రిల్స్ కూడా చేస్తాం. మన యూట్యూబ్ లో ఫుల్ వీడియో ఉంది, అది కూడా ఆ డ్రిల్స్ కూడా చేస్తూ ఉండండి. ఓకేనా? నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన క్రికెట్ దోస్త్ అంతా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మంచి మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను. అలాగే నెక్స్ట్ ఫ్రైడే మన ఇంటర్నేషనల్ స్టేడియం, వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియం యొక్క వైబ్ ఎలా ఉంటది అండ్ పెవిలియన్ నుంచి ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను. ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా?